నిబంధనల పేరుతో జాప్యం సరికాదు, బిజినెస్ రూల్స్ మార్చాలన్న చంద్రబాబు. ఇవాళ జగన్ కీలక సమావేశం. వైసీపీ ముఖ్య నేతలతో మీటింగ్. డిఎస్సి పేపర్ లీక్ పైనే ప్రధానంగా చర్చ. ఆడబిడ్డల అండతోనే కాంగ్రెస్ సర్కారు వచ్చింది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వద్దన్నారు. కుట్రల్ని తిప్పికొట్టి కొనసాగిస్తున్నామన్న రేవంత్. తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ వాయిదా. జూన్ 2వ తేదీ తర్వాత ఖరారు చేసే ఛాన్స్. 87,000 ప్రాంతాల్లో సవరణలకు నిర్ణయం. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. లోకేష్ ను మంత్రి పదవి నుంచి తప్పించాలి. డిఎస్సిపై సిబిఐ దర్యాప్తు కోరాలన్న జగన్. డిఎస్సి లీక్ ఆరోపణలకు లోకేష్ కౌంటర్. టీచర్లను జగన్ అవమానించారని ఆగ్రహం. త్వరలో మరో డిఎస్సి ఉంటుందని ప్రకటన. ఈ రోజు పవన్ తో సినీ నిర్మాతల భేటీ. పర్సంటేజ్ విధానంపై చర్చలు. చిత్ర పరిశ్రమ సమస్యలపైన ఫోకస్. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇవాళ భువనగిరిలో బీజేపీ భరోసా యాత్ర. ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన. రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకోనున్న నేతలు. సముద్ర తీర అభివృద్ధిపై ఏపీ ఫోకస్. విజన్ ప్లాన్ సిద్ధం చేయాలన్న చంద్రబాబు. సంపదను అందిపుచ్చుకునేలా కార్యాచరణ. అమిత్ షాతో మాట్లాడినవి బయటికెలా వస్తాయి? దారిన పోయే వాళ్లు రాళ్లు వేస్తామంటే ఊరుకోను. శత్రువులు మనలోనే ఉన్నారన్న పవన్ కళ్యాణ్. సమస్యలను చిరంజీవి అర్థం చేసుకున్నారు. ఎగ్జిబిటర్లందరం సంతోషంగా ఉన్నాం. 2 రోజుల్లో ఫుల్ స్టాప్ పెడతారన్న దిల్ రాజు. భూదాన్ కేసులో ఐఏఎస్ అమోయ్ విచారణ. 9 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ. 3 సేల్ డీడ్లలో అవకతవకలు గుర్తింపు. అనకాపల్లి జిల్లాలో మత్స్యకారుల నిరసన. 20,000 ఆర్థిక సాయం అందలేదని ఆవేదన. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్. ఓరుగల్లులో పోలీసుల కార్డనెన్స్ సర్చ్. అన్ని ప్రధాన రహదారుల్లో విస్తృత తనిఖీలు. సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్. హైదరాబాద్ లో 100 కోట్ల భూమికి టోకరా. నకిలీ పత్రాలతో కాజేసే ప్రయత్నం. నార్సింగి పిఎస్ లో కంప్లైంట్ చేసిన గండిపేట తహసీల్దార్. శరవేగంగా అమరావతి నిర్మాణ పనులు. జూన్ నుంచి భవనాల అప్పగింత ప్రారంభం. వర్క్స్ ని పరిశీలించిన మంత్రి నారాయణ. తెలంగాణలో భగ్గుమంటోన్న ఎండలు. నిన్న ఒక్కరోజే వడదెబ్బకు 54 మంది మృతి. ఉమ్మడి వరంగల్లో 17 మంది మృత్యువాత. ఎన్టీఆర్ జిల్లాలో గాలివాన బీభత్సం. మైలవరం జగ్గయ్యపేటలో దంచికొట్టిన వాన. ట్రాఫిక్, విద్యుత్ కి అంతరాయం. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దెబ్బతిన్న పంటలు. మెదక్, సూర్యాపేట, నిర్మల్లోనూ అకాల నష్టం. విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు. ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు. 15 జిల్లాలకు గాలివాన హెచ్చరిక. ఢిల్లీకి చేరిన కర్ణాటక సీఎం కుర్చీ ఫైట్. నేడు ఖర్గే, రాహుల్ తో సిద్ధరామయ్య, డీకే భేటీ. ముఖ్యమంత్రి పీసీసీ మార్పుపై చర్చలు. వైభవంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం. తొలి దఫా 66 మందికి అందజేసిన రాష్ట్రపతి. పురస్కారాలు అందుకున్న తెలుగు ప్రముఖులు. నేడు ఐపీఎల్ క్వాలిఫైర్ 1 మ్యాచ్. బెంగళూరుతో తలపడనున్న గుజరాత్. రాత్రి 7:30కి ధర్మశాల వేదికగా ఫైట్.